అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అయితే యేసు బాధలో ఉన్నప్పుడు తన తల్లి అయినటువంటి మరియమ్మ కూడా అక్కడే నిలబడి ఉంది. తను ఎంతగానో ప్రేమించే యోహాను కూడా అక్కడే ఉన్నాడు. అయితే తన తల్లి వైపు చూస్తూ ఈ మాట అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేసి. యోహానును చూస్తూ, శిష్యుడైనటువంటి యోహానును చూస్తూ ఇదిగో నీ తల్లి అంటున్నాడు. తన తల్లి ఒంటరిగా బాధపడకూడదనేసి యోహాను శిష్యుడు చూసుకోవడం కోసం చెప్తుంటున్న మాటలు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కూడా క్రైస్తవ్యంలో ఒక విశ్వాసిగా ఉంటూ సేవ చేస్తూ కుటుంబ బాధ్యతలు నెరవేర్చకుండా ఉండకూడదు. కుటుంబాన్ని చూసుకోవాలి. ఒక బాధ్యత నీకు నాకు మనకందరికీ ఉండాలి, ప్రేమ ఉండాలనేసి మనకి ఇక్కడ తెలియపరుస్తున్న మాట. అందుకే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనేసి తన కుటుంబాన్ని గురించి, బాధ్యత గురించి, ప్రేమ గురించి ఇక్కడ మనకు తెలియపరుస్తుంటాడు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా కుటుంబంలో ఒక బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన కుటుంబాన్ని కాపాడుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే దేవునికి ఇష్టం. కాబట్టి మన కుటుంబాన్ని మనం సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనం ముందుకెళ్ళాలనేసి మీకు తెలియపరుస్తుంటాను. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.